వారణాసి ఈ భూమి మీద శివయ్య నిర్మించిన మొట్టమొదటి నగరం. హిందువులకు మోక్షాన్ని ఇచ్చే సప్తమోక్షపురిలో ఒక మోక్షపురి. మహాశివుడు త్రిశూలంతో ప్రళయంలో మునక్కుండా పైకెత్తిన నగరం. మహాశివుడికి ఇష్టమైన ఈ నగరాన్ని కాపాడుతున్న కాలభైరవుడు ఉన్న నగరం. మనిషి, జంతువు, పురుగు, పక్షి అని తేడా లేకుండా అందరి కడుపు నింపుతున్న అన్నపూర్ణేశ్వరి మాత వెలిసిన అన్నదాన నగరం. నేను కూడా ఈ నగరం మొత్తాన్ని రాత్రిపూట కాపలా కాస్తూ ఉంటా అని చెప్పే వారాహి మాత వెలిసిన క్షత్రియ నగరం. చల్లని చూపుల తల్లి సాక్షాత్తు విశాలాక్షి వెలిసిన కరుణామృత నగరం. సత్యం ధర్మం మారిపేరు హరిశ్చంద్ర ఘాట్. ప్రతి ఒక్కరూ చావును ఆనందంగా ఆహ్వానించే మణికర్ణికా ఘాట్. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తపస్సు చేసిన దివ్యభూమి. శ్రీ మహావిష్ణువు నాభిలోంచి బ్రహ్మ పుట్టిన పుణ్యభూమి. ఇంకా ఎన్నెన్నో దాచుకున్న ఈ కాశీని ఈరోజు మీకు చూపించబోతున్నాను. వారణాసి అనేది ఒక తీర్థయాత్ర మాత్రమే అనుకుంటే పొరపాటు. మనల్ని మనం తెలుసుకునేందుకు మన ఇంటి నుంచి మన కోసం స్టార్ట్ చేసే జర్నీ, లైఫ్ జర్నీ. ఈ జర్నీలో మనం ఏం తెలుసుకున్నాం, ఏం నేర్చుకున్నాం అన్నదే ఇంపార్టెంట్. ఇంత మాట్లాడుతున్నానంటే నేను ఏదో ఒకటి తెలుసుకునే ఉంటాను కదా. అదేంటో ఈ వీడియోలో చూపిస్తూ చెప్తా. ఇంకెందుకు లేటు, వీడియో స్టార్ట్ చేసేద్దామా? వారణాసిలో ఎక్కడుండాలి, తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా రావాలి అనేది నేను వీడియో చివరిలో చెప్తాను. ఇప్పుడు మనం కాశీలో అన్ని ప్రదేశాలు ఒక ఆర్డర్ వైజ్ గా ఎలా దర్శించుకోవాలో తెలుసుకుందాం. కాశీ అన్నా, వారణాసి అన్నా, బెనారస్ అన్నా ఒకటే. మనం కాశీకి రీచ్ అవగానే రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఏ మాత్రం లేట్ చేయకుండా ముందు కాలభైరవుడి దేవాలయానికి వెళ్ళిపోవాలి. మనం కాశీలో అన్ని దేవాలయాల దర్శనానికి ఈ కాలభైరవుడి దగ్గర పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకో షార్ట్ గా చెప్తా వినండి. బ్రహ్మగారి గర్వపూరితమైన 5వ తలని కాలభైరవుడు తుంచేసిన తర్వాత బ్రహ్మహత్య పాతకం కలగకుండా ఉండడానికి మహాశివుడు కాలభైరవుణ్ణి ఆ బ్రహ్మ కపాలాన్ని చేతిలో పట్టుకొని క్షేత్రాలు, తీర్థయాత్రలు చేయమంటారు. కానీ ఎన్ని క్షేత్రాలు తిరిగినా ఆ పాపం వదలకపోవడంతో శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తే శ్రీ మహావిష్ణువు ఒక సలహా చెప్తారు. నువ్వు మహాశివుడు కుమారుడు కాబట్టి నువ్వు కాశీకి వెళ్ళి అక్కడే ఉండు, నీ పాప భక్షణం అవుతుంది. అంతేకాదు నువ్వు కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడివి కూడా. అందువల్ల నీ అనుమతి, అనుగ్రహం లేని వాళ్ళు కాశీ క్షేత్రం గురించి ఆలోచించలేరు, అడుగు కూడా ఈ క్షేత్రంలో పెట్టలేరు. అలాగే నువ్వు భక్తుల పాపాలను భక్షిస్తావు కాబట్టి నిన్ను పాప భక్షకుడు అని పిలుస్తారు అని చెప్తారు. సో నేనైతే మొదటగా కాలభైరవుడి దేవాలయానికి వెళ్తున్నాను. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే పాండే హవేలీ, సోనార్పురా నుంచి ఈ దేవాలయం 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఓలా, ఊబర్ ఫెసిలిటీ ఉంటాయి కాబట్టి మనం ఈజీగానే కాలభైరవుడి దేవాలయానికి వెళ్ళిపోవచ్చు. ఇదే కాలభైరవుడి దేవాలయానికి వెళ్లే దారి. ఈ ఆర్చ్ గుర్తు పెట్టుకోండి. ఇక్కడ నుంచి లోపలికి 400 మీటర్లు నడవాలి. ఇదిగోండి, ఇదే కాలభైరవుడి ఆలయం. లోపలికి వెళ్దాం రండి. ఆలయం లోపల ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దండంతో వీపు మీద చిన్నగా కొడతారు. ఇలా ఈ దండనం తీసుకోవడం వల్ల నరకంలో భైరవ యాత్ర ఉండదంట. కాశీలో ఖచ్చితంగా దేవాలయ ఆచారాలు పాటించాలి. అంటే పరిశుభ్రంగా ఆలయంలోకి వెళ్లడం, చెడు ఆలోచనలతో కాశీలో తిరగడం లాంటివి చేయకూడదు. ఈ కాలభైరవుడు ఆలయం పక్కనే మృత్యుంజయ మహాదేవాలయం ఉంటుంది. వెళ్ళి దర్శించుకోండి. అది కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్. అకాల మృత్యు దోషాలుంటే కూడా తొలగిపోతాయి. నేను ఈవినింగ్ కాశీకి వచ్చాను కాబట్టి హోటల్లో ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే ఈ దేవాలయాలను దర్శించుకున్నాను. ముందు కాశీకి వస్తే కాలభైరవుడి అనుమతి తీసుకోవాలంటారు కదా. నేను దర్శనం చేసుకున్నాను. కాశీలో తిరగడానికి అనుమతి కూడా తీసేసుకున్నాను. ఈరోజు వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ నుంచి మన కాశీ యాత్రని స్టార్ట్ చేద్దాం. హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వారణాసి డే 2. ఎర్లీ మార్నింగ్ లేచి ముందు దశస్వమేధ ఘాట్కి వెళ్ళాను. గంగానదిలో స్నానం చేసి అన్ని దేవాలయాల దర్శనాన్ని స్టార్ట్ చేశాను. అలా బయలుదేరే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్నూన్ 11:45 కల్లా విశ్వనాథుని దర్శనాన్ని పూర్తి చేసుకుని మణికర్ణికా ఘాట్కి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే 12 ఆ టైంలో దేవతలందరూ మణికర్ణికా ఘాట్లో స్నానం ఆచరిస్తారట. అందుకోసమే మనం కూడా ఆ టైం కల్లా ఈ ఘాట్కి వచ్చేసి స్నానం చేయాలి. అలా ఇప్పుడు మనం వెళ్లే దేవాలయ దర్శనాలన్నింటినీ ప్లాన్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను చూడండి. దశస్వమేధ ఘాట్లో గాని, పక్కనే మన్మందిర్ ఘాట్లో గాని స్నానం చేసుకుని వారాహి మాత దేవాలయానికి వెళ్ళాను. ఎందుకంటే వారాహి మాత దర్శనం 2 గంటలు మాత్రమే ఉంటుంది. దేవాలయం మార్నింగ్ 7:30 to 9:30 మాత్రమే ఓపెన్లో ఉంటుంది. నార్మల్ వీక్ డేస్లోనే క్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా క్యూలో ఉండేలా చూసుకోండి. వారాహి మాత ఈ కొద్ది సమయం మాత్రమే ఎందుకు దర్శనమిస్తారో చెప్పుకుందాం. వారాహి అమ్మవారు దుర్గాదేవి సైన్యాధ్యక్షురాలు. కాశీనగరంలో రాత్రిపూట సంచరిస్తూ కాపలా కాస్తూ ఉంటారు. తిరిగి ఉదయం ఉగ్రరూపిణి అయిన అమ్మవారు వచ్చి పగలంతా విశ్రాంతి తీసుకుంటారు.
అందువల్ల కేవలం ఆ 2 గంటలు మాత్రమే దర్శనం ఉంటుంది. అమ్మవారు ఉగ్రరూపిణి కావడం వల్ల మనం డైరెక్ట్ గా దర్శనం చేసుకోవడం కుదరదు. మనం దర్శనం చేసుకునేటప్పుడు అమ్మవారు భూగర్భ గుడిలో ఉంటే పూజారులు మనకు ఒక రంధ్రంలో నుంచి వారాహి మాత దర్శనం చేపిస్తారు. అసలు అమ్మవారి దర్శనం అప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. జయ జగదంబ వరాహి రూపిణి కషినగరపలిని. ఇక్కడ ఇంకో విషయం, మనం కాశీ విశ్వనాథుని దర్శనం 11 లోపల అయిపోద్ది అనుకుంటేనే మార్నింగ్ ఇక్కడికి వచ్చేసి వారాహి మాత దర్శనం చేసుకోండి. లేదంటే పక్క రోజు 6:30 కల్లా వచ్చేసి 9 కల్లా దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. మనం ఎట్టి పరిస్థితుల్లో 12 కల్లా మణికర్ణిక ఘాట్ దగ్గరికి చేరుకోవాలి. సో అలా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం చిన్న గల్లీలో తిరుగుతాం కాబట్టి ఎక్కడ చూసినా తెలుగులోనే దేవాలయాలకు దారి చూపిస్తూ బోర్డ్స్ ఉంటాయి. ఏం కంగారు పడద్దు, గూగుల్ మ్యాప్స్ బోర్డ్స్ సహాయంతో మనం ఈజీగా నడుచుకుంటూ తిరగొచ్చు. నేను ఇప్పుడు ఈ దారులు ఇవన్నీ చెప్పినా గానీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ లో పెట్టినట్టు ఉంటుంది. సరే, ఇక్కడి నుంచి మనం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైన కాశీ విశాలాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్దాం రండి. ఎక్కడ చూసినా సైన్ బోర్డ్స్ అందులోనూ తెలుగులో ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చేసాం విశాలాక్షి అమ్మవారి దేవాలయానికి. చాలా చిన్న దేవాలయం, బట్ చాలా పవర్ఫుల్ దేవాలయం. ఇక్కడే సతీదేవి చెవి పోగుబడిందని చెప్తారు. మనం లోపలికి దర్శనానికి వెళ్తే మనకి అర్చనామూర్తి కనిపిస్తుంది. కానీ మనం కొంచెం సైడ్కి వచ్చి ఆ మూర్తి వెనకాల చూస్తే స్వయంభూ అమ్మవారి చిన్న విగ్రహమూర్తి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అర్చనామూర్తి వెనకాల ఉండే స్వయంభూ మూర్తిని ఖచ్చితంగా దర్శించుకోవాలి. అక్కడి నుంచి కాశీలో ఉన్న మరో అద్భుతమైన ప్రదేశం అన్నపూర్ణేశ్వరి మాత ఆలయానికి వెళ్తున్నాను. దారి మధ్యలో సాక్షి గణపతి ఉంటారు. దర్శించుకొని అన్నపూర్ణేశ్వరి ఆలయానికి వెళ్ళాలి. చేతిలో అన్నం పాత్రతో అందరి ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణేశ్వరి దేవుని దర్శించుకుందాం. సరే, ఇప్పుడైతే నా దర్శనం పూర్తయింది. ఇక్కడ పూజారి గారు దర్శనం టైంలో కొన్ని బియ్యం ఇస్తారు. అవి ఇంటికి తీసుకెళ్తే అన్నం కొరత రాదని చెప్తారు. ఇక్కడే మనకి అన్నదానం కూడా జరుగుతుంది. కానీ మనం 12 కల్లా కాశీ విశ్వనాథుని దర్శించుకొని మణికర్ణిక ఘాట్కి వెళ్ళాలి కాబట్టి స్నానం అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి భోజనం చేయొచ్చు. ఇక్కడికి వచ్చి అమ్మవారి అన్నాన్ని ఖచ్చితంగా తినాలి. సరే, ఇప్పుడు నేను ఆ కాశీ విశ్వనాథుని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. గంగా నదిలో స్నానం దగ్గర నుంచి కాశీ విశ్వనాథుని దేవాలయం వరకు అన్ని దేవాలయాల దర్శనం పెద్ద దూరం ఏమీ ఉండదు. అన్ని దగ్గరగానే ఉంటాయి. మీరు ఆ బోర్డ్స్ చూసుకుంటూ గూగుల్ మ్యాప్ ని ఫాలో అవుతూ డౌట్ వస్తే మీకు ఎవరిని అడిగినా కానీ చెప్తారు. అసలు మన తెలుగు వాళ్ళే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో విశ్వనాథుని దేవాలయం గేట్ నెంబర్ 1 వరకు కన్ఫ్యూజన్ అనేది అవసరం లేదు. ఈ గేట్ నెంబర్ 1 అనేది అసలైన ద్వారం. ఈ దేవాలయానికి ప్రాచీన ద్వారం. ఇక్కడ ఏ షాప్ లో అయినా మనం చెప్పులు, మొబైల్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి లోపలికి మొబైల్స్ అస్సలలో ఉండదు. కాకపోతే వీరి దగ్గర పూజా సామాన్ కొనాలి. లేదు కొనలేము అనుకుంటే ఒక 50 రూపాయలు ఇస్తే మన వస్తువుల్ని లాకర్లో పెట్టుకుని ఆ కీ మనకే ఇచ్చేస్తారు. కాశీలో విశ్వనాథుని దర్శనం మనిషి జీవితంలో కొత్త చాప్టర్ను ఓపెన్ చేస్తుంది. మాటల్లో చెప్పలేని అనుభూతి, చేతల్లో చూపించే మంచి మార్పు ఈ దర్శనం నుంచే మొదలవుతాయి. ఎంతమంది మొఘలులు ధ్వంసం చేసినా ధర్మమే మళ్ళీ ఈ దేవాలయాన్ని పునర్నిర్మించింది. ఆ ధర్మం పేరే అహల్యాబాయి హోల్కర్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. వచ్చే వ్లాగ్స్ లో చాలా చోట్ల ఈ పేరు మీకు వినపడుతుంది. సప్తమోక్షపురుల్లో ఒక మోక్షపురి, 12 జ్యోతిర్లింగాల్లో ముఖ్యమైన దేవాలయం. ఈ విశ్వానికి అధిపతి విశ్వనాథుని దర్శనం నాకు చాలా బాగా జరిగింది. సరే, ఇప్పుడు సుగం దర్శనం అంటే స్పెషల్ దర్శనం. మంగళహారతి, భోగ్ హారతి, సప్త ఋషి హారతి లాంటి పూజా టికెట్స్ మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద వెబ్సైట్ కనిపిస్తుంది కదా. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అక్కడే మీకు టైమింగ్స్, పక్కన ప్రైజెస్ అన్ని అక్కడే మెన్షన్ చేసి ఉంటాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మంగళహారతికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఈవినింగ్ జరిగే సప్త ఋషి హారతికి ట్రై చేయండి. స్పర్శ దర్శనానికి వెళ్ళాలనుకుంటే మీరు స్పెషల్ దర్శనం బుక్ చేసుకునేటప్పుడే ఎర్లీ మార్నింగ్ స్లాట్ అంటే 4 to 5 స్లాట్ కానీ ఈవినింగ్ జరిగే 4 to 5 స్లాట్ గానీ బుక్ చేసుకోండి. అలా వెళ్ళిన వాళ్ళు ముందు రోజే కాలభైరవుని దర్శనం చేసుకోండి. తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ లేచి 3 గంగా నదిలో స్నానం చేసి నెక్స్ట్ టెంపుల్ కి వెళ్ళేటప్పుడు సాక్షి గణపతిని దర్శనం చేసుకోండి. అట్లీస్ట్ బయట నుంచి నమస్కారం చేసుకోండి. తర్వాత ఎర్లీ మార్నింగ్ స్పర్శ దర్శనాన్ని చేసుకొని అంటే 4 to 5 తర్వాత అన్ని దేవాలయాలు నేను ముందు చెప్పినట్లే చూసుకొని సేమ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ 12 కల్లా మణికర్ణిక ఘాట్కి వెళ్ళి స్నానం చేయండి. గుర్తుపెట్టుకోండి, దర్శనం ముందు గంగా నది స్నానం, దర్శనం తర్వాత మణికర్ణిక ఘాట్లో స్నానం చేయాలి. విశ్వనాథుని దర్శనం తర్వాత బయటకు వచ్చి 4వ నెంబర్ గేట్ దగ్గరికి గూగుల్ మ్యాప్ సహాయంతో వెళ్ళాను. అక్కడికి ఎందుకు వెళ్ళాను చెప్తాను వినండి. ఈ 4వ నెంబర్ గేట్ దగ్గర ఫోటోలు చాలా బాగా వస్తాయి. మీరు ఫ్యామిలీతో వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ ఫొటోస్ తీసుకోండి. ఈ యాత్రకు వెళ్ళినందుకు గుర్తుగా ఉంటాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ లో ఒక చిన్న గల్లీ ఉంటుంది. ఆ గల్లీలో మనం కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే మణికర్ణిక ఘాట్ వస్తుంది. ఆ ఘాట్లో స్నానం చేసి పక్కనే ఉన్న తారకేశ్వర మహాదేవాలయాన్ని దర్శించుకోవాలి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే చక్ర పుష్కరిణి ఉంటుంది. చూడండి, ఇక్కడ వర్షాలు పడుతుండడం వల్ల ఈ పుష్కరిణి మొత్తం మట్టితో క్లోజ్ అయిపోయింది. చాలా ఇంపార్టెంట్ ప్లేసు, ఎందుకో చెప్తా వినండి.
ఈ పుష్కరిణిని శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో తవ్వాడు. 1000 సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు తపస్సు చేసిన ప్లేస్. తపస్సు చేసేటప్పుడు విష్ణువు శరీరం నుంచి వచ్చే చెమటతో కాశీనగరం మునిగిపోతుంటే మహాశివుడు త్రిశూలంతో కాశీనగరాన్ని మునక్కుండా కాపాడాడు. అదే టైంలో శివుని చెవి కుండలం ఇక్కడ పడింది. అందుకే ఈ ఘాట్కి మణికర్ణిక ఘాట్ అనే పేరు వచ్చింది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ చక్ర పుష్కరిణిని చూడండి, దర్శించుకోండి. ఇక్కడ శ్రీ మహావిష్ణువు వైబ్ ని ఫీల్ అవ్వండి. ఇలా కొంచెం ముందుకు వెళ్తే రత్నేశ్వర మహాదేవాలయం ఉంటుంది. గంగా ప్రవాహానికి ఈ ఆలయం కొంచెం సైడ్కి వాల్ ఉంటుంది. ఈ దేవాలయాన్ని ఎండాకాలంలో నది నీరు తగ్గినప్పుడు పూర్తిగా దర్శించుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం ఈ కాశీకి రుద్రభూమి, చనిపోయిన తర్వాత మోక్షం పొందే ప్రదేశానికి వెళ్దాం రండి. ఆ ప్లేసే మణికర్ణిక ఘాట్. ఈ మణికర్ణిక ఘాట్లో దహన సంస్కారాలు జరిగితే స్వయంగా మహాశివుడే వచ్చి రామ మంత్రాన్ని చెప్పి మోక్షాన్ని ప్రసాదిస్తాడంట. కేవలం మణికర్ణిక ఘాట్ గురించే వేరే వీడియో చేస్తాను, అందులో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చూడండి. విశ్వనాథుని దర్శనం మనసుకు చాలా ప్రశాంతతనిస్తుంది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. తర్వాత మనం గంగా నదిలో బోటింగ్ చేయొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే గంగా నదిలో బోటింగ్ చేస్తూ ఆ వారణాసిలో ఉన్న ఘాట్స్ అన్ని చూస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి గంగా నది ఒక విషయం చెప్తుంది. ఋషికేశ్, హరిద్వార్ అలా ప్రవహిస్తూ వచ్చే గంగా నది తన దిశని ఈ కాశీలో మార్చుకుంటుంది. దక్షిణం వైపుగా వెళ్తున్న గంగా నది ఇక్కడి నుంచి మళ్ళీ ఉత్తరం వైపుకు తిరుగుతుంది. అందుకే ఈ గంగా నదిని ఇక్కడ ఉత్తర వాహిని అని పిలుస్తారు. గంగా నది ఈ కాశీలోకి వచ్చి దిశను మార్చుకున్నట్టే మనం కూడా మంచి జీవితంలోకి మారాలి, లేకపోతే ఈ కాశీ యాత్రకు వచ్చి ప్రయోజనం ఉండదు. అలాగే వారణి, అసి అనే 2 ఉపనదులు గంగా నదిలో కలుస్తాయి. అందుకే ఈ ప్రాంతానికి వారణాసి అని పేరు వచ్చింది. ఇదంతా బోటింగ్ చేస్తూ, ఆలోచిస్తూ, అనుభవిస్తూ మొత్తాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. మనకి లలితా ఘాట్లో, దశస్వమేధ ఘాట్లో బోట్స్ ఉంటాయి, షేరింగ్ బోట్స్ కూడా ఉంటాయి. అలాగే సపరేట్ గా మాట్లాడుకోవాలన్నా మాట్లాడుకోవచ్చు. సపరేట్ గా మాట్లాడుకుంటే 1500 నుంచి 2000 వరకు ఛార్జ్ చేస్తారు. షేరింగ్ అయితే నార్మల్ టైంలో 100 నుంచి 150 ఉంటే, ఈవినింగ్ దశస్వమేధ ఘాట్లో జరిగే గంగాహారతి కూడా కలిపి మాట్లాడితే క్రౌడ్ ని బట్టి పర్ పర్సన్ కి 500 కూడా అడుగుతారు. మీరు ఫ్యామిలీతో వస్తే గంగాహారతి కూడా చూపించే విధంగా మాట్లాడుకోండి. అలాంటప్పుడు మీరు ఈవినింగ్ 4 గంటలకల్లా బోట్ మాట్లాడుకోండి. మొత్తం ఘాట్స్ అన్నీ చూసుకొని 5:30, 6 కల్లా ఈ దశస్వమేధ ఘాట్కి మీ పడవను తీసుకెళ్ళమని చెప్పండి. లేదంటే ఆ గంగా హారతికి దగ్గరగా పడవకి ప్లేస్ దొరకదు. నేనైతే పడవ మాట్లాడుకోలేదు, 5:30 కల్లా వచ్చి వెయిట్ చేశా, లేకపోతే ఎక్కడో దూరంగా నిలబడాల్సి వచ్చేది. గంగా హారతి ఈవినింగ్ 7 o'clockకి స్టార్ట్ అయిపోయింది. 7 మంది పూజారులు సప్తఋషులు హారతిస్తున్నట్టు ఉండే ఈ కార్యక్రమం చాలా బాగుంటుంది. ఒక 1 అవర్లో మనం వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం, అంత బాగుంటుంది హారతి. ఈ హారతి చూసుకొని రూమ్కి వెళ్తూ అక్కడ లోకల్గా దొరికే ఫుడ్ ఐటమ్స్ కావాలంటే ట్రై చేయండి. ఎవరైనా స్వీట్ పాన్ తినే వాళ్ళు అయితే పండగే. బనారస్ పాను అంత ఫేమస్. నేనైతే రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి కాసేపు హరిశ్చంద్ర ఘాట్, కేదార్ ఘాట్, ఈ కేదార్ ఘాట్లోనే కేదారేశ్వర ఆలయం ఉంటుంది, దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఈ కాశీలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారికి మోక్షం లభిస్తుందని చెప్తారు కదా. పిండ ప్రదానం చేయడానికి మెయిన్గా దశస్వమేధ ఘాటు, అస్సీ ఘాటు, కేదార్ ఘాటు, మణికర్ణిక ఘాట్లలో
పురోహితులు ఉంటారు. ముఖ్యంగా తెలుగు తెలిసిన పండితులైతే కేదార్ ఘాట్లో ఉంటారు. ఎందుకంటే కేదార్ ఘాట్కే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి. అలాగే నేను తెలుగు ఆశ్రమాలని చెప్పాను కదా, అక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి పురోహితులు ఉంటారు. ఎవరైనా ఈ కార్యక్రమం జరిపించుకోవాలి అనుకుంటే వాళ్ళతో మాట్లాడండి. చనిపోయిన పితృదేవతలకి మనం చూపించే ప్రేమ, గౌరవం కాబట్టి ఈ కాశీలో ఇలా చేయడం చాలా మంచిది. అలాగే ఇక్కడ బెనారస్ శారీస్ చాలా ఫేమస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇక్కడ తిరుగుతూ కొన్ని శారీస్ చూశాను, క్వాలిటీ చాలా బాగుంది. అలాగే డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ తీసుకునే వెళ్ళండి. అస్సీ ఘాట్లో అలా తిరిగి రూమ్ వెకేట్ చేసి మళ్ళీ కాలభైరవుడి దేవాలయానికి వెళ్ళి ఈ యాత్రని బాగా జరిపించినందుకు కృతజ్ఞతలు చెప్పుకొని ఈ కాశీ యాత్రను ముగించాను. ఇప్పుడు వారణాసికి తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా రావాలో చూద్దాం. సికింద్రాబాద్ నుంచి డైలీ వారణాసికి దానాపూర్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. విజయవాడ నుంచి డైలీ ట్రైన్స్ లేవు కానీ వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. విశాఖపట్నం నుంచి కూడా వీక్లీ ట్రైన్ ఉంది. అన్ని ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఫ్లైట్ లో రావాలనుకుంటే వారణాసిలో ఎయిర్పోర్ట్ ఉంది. తిరుపతి, విజయవాడ నుంచి 1 స్టాప్ ఫ్లైట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి అయితే నాన్ స్టాప్ ఫ్లైట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి మీరే. వారణాసి ఎయిర్పోర్ట్ నుంచి విశ్వనాథుని ఆలయం 25 కిలోమీటర్లు ఉంటుంది. క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. సరే, వారణాసిలో ఎక్కడ స్టే చేయాలి? తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే పాండే హవేలీ, సోనార్పుర ఇవి దేవాలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇక్కడ తెలుగు వాళ్ళ ఆశ్రమాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ సైకిల్ స్వామి ఆశ్రమం. అందులో ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి రూమ్స్ ఇస్తారు, కానీ సింగిల్ గా వచ్చే వాళ్ళకి మాత్రం లాకర్స్ మాత్రమే ఇస్తారు. మీరు ఎర్లీ మార్నింగ్ క్యాబ్ బుక్ చేసుకుంటే దేవాలయం గేట్ నెంబర్ 4 వరకు వెహికల్స్ వెళ్తాయి. 8 దాటిందంటే మాత్రం ఆ దారి క్లోజ్ చేసేస్తారు. అప్పుడు కొంచెం దూరం నడవాల్సి వస్తుంది. నేను సింగిల్ గా వెళ్ళాను కాబట్టి సపరేట్ గా రూమ్ తీసుకున్నా. అది కూడా హోమ్ స్టే. రూమ్ నాకు 700 పడింది. బట్ రూమ్ చాలా బాగుంది. హోటల్స్ బాగో కానీ ఇక్కడ మంచి రేటింగ్స్ ఉండే హోమ్ స్టేస్ బాగుంటాయి. నేను తీసుకున్న హోమ్ స్టే పేరు సురుచి స్టే. అకామిడేషన్ చాలా బాగా ఇచ్చారు. అలా నా కాశీ యాత్రని పూర్తి చేశాను. అలా వారణాసి యాత్రను పూర్తి చేసిన తర్వాత ఈ కాశీ నుంచే మీకు ప్రయాగ్రాజ్ కి బస్సులు ఉంటాయి. మార్నింగ్ తీసుకెళ్లి ఈవినింగ్ కల్లా తీసుకొస్తారు. ఒకవేళ ప్రయాగ్రాజ్ వెళ్ళి చూడాలి అనుకుంటే మీరు వెళ్ళి చూసి ఇక్కడ నుంచి మళ్ళీ మనం మన హోమ్ టౌన్ కి రిటర్న్ అయిపోవచ్చు. సో సంచారీస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సింగిల్ సంచారిని సపోర్ట్ చేయండి. వేరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.